టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ ప్రొఫెషనల్గా ఉంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సంచలనాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చైర్మన్గా, సీఈఓగా చేస్తూనే ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితమయ్యారు. ఒక రకంగా ఆయన ప్రొఫైల్ ఒక మార్గదర్శిని తలపిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ గారితో మనం ఈరోజు వీకెండ్ పాడ్కాస్ట్లో మాట్లాడబోతున్నాం. విశ్వప్రసాద్ గారు, ముందుగా 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు 10 టీవీ తరపున మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. రైట్, అంటే ఎప్పుడు విశ్వప్రసాద్ గారిని ఒక ఐటీ ప్రొఫెషనల్గా, ఒక సీఈఓగా కొంత చూస్తాము. బట్ ఈరోజు కాషాయంలో వచ్చారు మీరు. ఈజ్ దర్ ఎనీ స్పెషాలిటీ? ఇల్లండి, నేను అంటే లాస్ట్ ఇయర్ చేస్తాను, ఇది సెకండ్ టైం. హనుమాన్ దీక్ష అని ఒక 41 days చేస్తాను. ఓకే, రైట్ నౌ ఇన్ దట్ 41 day దీక్ష. అంటే ఎవరి ఇయర్ చేస్తారా సార్? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన, దిస్ మై సెకండ్ ఇయర్. అంటే ప్రత్యేక కారణం ఏమైనా ఉందా హనుమాన్ దీక్ష తీసుకోవడానికి? ఇల్లండి, అంటే జస్ట్ అంటే నేను అమెరికాలోనే చాలా ఇయర్స్ ఉన్నాను. సో అక్కడ ఏం చేయాలన్నా వీలవద్దు. అవును. సో అంటే ఉండేది అక్కడ ఏదైనా ఇలా మాల గట్ట వేసుకోవాలని ఉండేది. అంటే ఇది ప్రాక్టికల్గా వీలవద్దు మీకు. అవును, అక్కడ వీలు కాదు. ఇక్కడ వచ్చినాక మేబీ అంటే అంటే పరిస్థితుల ప్రకారం చేయడంలో అంటే ఇది ఇప్పుడు ఫీజిబిలిటీ వీలైంది. సో రైట్, అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు, ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉన్నారు, ఒక ఐటీ కంపెనీని లీడ్ చేస్తున్న వ్యక్తిగా. ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది మీకు అసలు? అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినాను. ఒక 2008-9 ఆ టైంకు నేను రీజనబుల్లీ ఐ వాజ్ సెటిల్డ్ అన్న ఫీలింగ్ వచ్చినాక దెన్ అంటే నేను అమెరికాలో ఉన్నాను 97 నుంచి. సో వన్స్ ఒక అర్నింగ్స్ బియాండ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ కావాల్సింది వచ్చినాక దెన్ యూ గెట్ సోషల్ యాక్టివ్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. సో సోషల్గా యాక్టివ్ అయినప్పుడు కనెక్టింగ్ బ్యాక్ టు ద రూట్స్ అన్నప్పుడు మనకు కొన్ని ఇండియన్ ఈవెంట్స్ చేయడం, అంటే స్టార్ట్ విత్ మ్యూజిక్ ఈవెంట్స్. ఓకే, దెన్ బ్రింగింగ్ సమ్ సెలబ్రిటీస్, ఇట్ కుడ్ బి పొలిటికల్ ఆర్ ఫిలిం బేస్డ్. అలా కనెక్షన్స్ డెవలప్ అయింది. ఓకే, సినిమాలు చూడడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే చూడడం. అంటే ఈ మ్యూజిక్ కన్సర్టియమ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు సార్? చాలా చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ని అవును 3 years అమెరికాలో ఆర్గనైజ్ చేస్తాను. గ్రేట్ సార్. సో ఈటీవీ వాళ్ళతో కలిసి అదే బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ అమెరికా నుంచి చేస్తుండే వాళ్ళు. 3 years చేస్తున్నారంటే. గ్రేట్. అంటే ఎవ్రీ ఇయర్ 3 years. తర్వాత బాలు గారికి అంత టైం స్పెండ్ చేయడం వీలు కాక చేయలేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి డిఫరెంట్ మ్యూజిక్, అంటే ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ని ఐవ్ డన్ అక్రాస్ ద కంట్రీ ఈవెంట్స్. ఓకే, సో దెన్ హోస్టింగ్ సెలబ్రిటీస్ అలా స్టార్ట్ అయింది జర్నీ. దెన్ అరౌండ్ 14-15 టైంలో వేరియస్ ఫిలిం ప్రపోజల్స్ వచ్చినాయి. ఓకే, ఓహో, చేయాలని ట్రై చేశాను కానీ బట్ ఇట్ వాస్ డిఫికల్ట్. అంటే దిస్ అ బిగ్ బ్యారియర్. అంటే యూ కమ్ ఇన్, యూ గెట్ ఎక్స్‌ప్లాయిటెడ్. ఓకే, ఓకే, అంటే కొద్దిగా ఆలోచించారు, అంటే రిస్క్ ఉంటుందేమో ఆలోచించాను, చేయాలని ట్రై చేశాను. బట్ అది ఒక స్టేజ్ దాటినాక చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ కనిపించేది. దెన్ ఐ వాజ్ హోల్డింగ్ అప్. 2016లో నేను అమెరికాలో ఐ బాట్ ఎంటైర్ అవుట్డోర్ యూనిట్ ఫిలిమింగ్ చేయడానికి. ఓకే, ఒక 2-3 ఫిలిమ్స్ ఐ కైండ్ ఆఫ్ జాయింట్లీ ఇన్వెస్టెడ్. అంటే ఓవర్సీస్ షూట్ వరకు నేను ఇన్వెస్ట్ చేసామని, దాని ప్రకారం ఐ టుక్ ద ఓవర్సీస్ రైట్స్. ఓకే, దెన్ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. సో నిన్ను కోరి వాజ్ మై ఫస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ వేర్ నాని గారిది. ఓవర్సీస్ షూట్ అంతా నేను ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ దట్ మూవీ. అంటే అప్పుడు అంటే నిన్ను కోరి ఓవర్సీస్ హక్కులు కూడా మీరే దానికి ఈక్వలెంట్గా ఓవర్సీస్ రైట్స్ తీసుకుని. ఇంకా ఏ సినిమాలు చేశారు సార్ ఓవర్సీస్ రైట్స్ తీసుకుని మీరు? అలా 3-4 మూవీస్ చేశానండి అప్పట్లో. వర్కౌట్ అయింది ఇది. ఓకే, దాంతోపాటు ఐ డిడ్ వన్ కంప్లీట్ ఫీచర్ ఫిల్మ్, ఒక ఇండిపెండెంట్ ఇంగ్లీష్ ఫిల్మ్ తీసాను. 4 Star Funds. ఇంగ్లీష్ సినిమా తీశారు. ఏంటి సార్ పేరు? 4 Star Funds అని చెప్పి. ఓకే, సో దానికి ఆల్మోస్ట్ ఒక 30-40 ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చినాయి. గ్రేట్. సో దెన్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను, అంటే డెసిషన్ అని చెప్పి మంచి లక్ష్మి గారితో 2016లో. అండ్ 17 ఐ సైన్డ్ అప్, అంటే ఐ గాట్ ఎ గుడ్ యాక్సెస్ ఇంటూ ఇండస్ట్రీ. అంటే బేసిక్గా సినిమాలు చేయాలనుకోవడం వేరు, ఆ సీరియస్నెస్ ఉందా లేదా అని తెలవడం వేరు. ఈ యాక్టివిటీస్తో పీపుల్ నో దట్ ఐఎమ్ సీరియస్. ఓకే, అంటే ఇన్ ఫిల్మ్ మేకింగ్. అవును. దెన్ ఆ బ్యారియర్ క్రాస్ చేయాలంటే ఒక ఫిలిం చేస్తే వీలవుదన్న ఒక ఐడియాకి వచ్చి పెట్టుకున్నారు. నేను ఐ వర్క్ విత్ సమ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అట్ ఏ టైమ్. అంటే 17లో ఐ స్టార్టెడ్ 6 movies actually. Yes sir, okay. They all came in 18 and early 19. But
ఓకే. స్టార్ట్ చేయడం అయితే 6 మూవీస్ స్టార్ట్ అంటే చేసాను. ఏదైనా బిగ్గానే ఆలోచించారు. అంటే అప్పుడే నా ఒక ఫ్యాక్టరీ మోడల్‌లా వస్తే హ్మ్. ఒక 10 చేస్తే రెండో మూడో గ్యారంటీగా వర్క్ అవును. అవుతుంది. ఓకే. 2 ఆర్ 3 వర్క్ అవుతే యూ ఆర్ ఫైన్ అని. ఓకే. బట్ లక్కీగా అంటే నాకేంటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పేరు పెట్టడానికి కూడా కథ ఉంది. అది రీజనే అది. ఓహో! ఓకే. గ్రేట్. అదే నాకు ఆ బ్యారియర్ క్రాస్ చేయాలంటే హ్మ్. 1 అట్ ఎ టైమ్ చేస్తే వర్కౌట్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో, అప్పుడు 17లో 6 మూవీస్ స్టార్ట్ చేశాను. ఒక హ్మ్. 2 కన్నడ మూవీస్, 4 తెలుగు మూవీస్. ఓకే. అంటే అప్పుడు ఎలా అనిపించింది సార్? ఇంకా ఫస్ట్ ఆ రిజల్ట్స్ అవన్నీ చూసిన తర్వాత? యాక్చువల్ నాకు ఐ గాట్ ఎ వెరీ గుడ్ లాంచ్. హ్మ్. అంటే ఈ 6 మూవీస్‌లో 3, 4 మూవీస్ ఆర్ సైజబుల్ మూవీస్. అంటే గ్రేట్ సార్. ఓకే. ఐ స్టార్టెడ్ విత్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేయకపోయినా ఫస్ట్ రిలీజ్డ్ తెలుగు కమర్షియల్ మూవీ వచ్చి 'ఎమ్మెల్యే'. హ్మ్. అవును. దట్ ఇట్ గాట్ ఎ డీసెంట్ అంటే ఒక ఫస్ట్ టైమర్‌కు ఆ సైజ్ మూవీ రావడం విత్ ఎ గ్రేటే. షార్ట్ టైమ్ ఆఫ్ షార్ట్ టైమ్. ఇన్వెస్ట్‌మెంట్. అంటే 17లో స్టార్ట్ చేసి 18 ఫిబ్రవరికి వచ్చేసింది. ఓకే. 18 మార్చ్‌కు. హ్మ్. సో, వెరీ దాని షార్ట్ పీరియడ్. ఫాలోడ్ ఆన్ విత్ 'గూఢచారి' వచ్చింది. గూఢచారి మంచి బాగా సక్సెస్ దట్స్ ఎ అయింది. హ్యూజ్ బ్లాక్ బస్టర్. అవును. అంటే వై టు కమ్ ఇన్ మూవీస్ అన్నదానికి ఇట్స్ అవును. ఆన్సర్. హ్మ్. 'వైఫ్ ఆఫ్ రామ్' అన్నది కొంచెం యావరేజ్‌గా రన్ అయింది. ఓకే. దెన్ కన్నడ 2 ఓకే. దే వర్ యావరేజ్. హ్మ్. 'ఆద్య' అండ్ 'అధ్యక్ష' అనే మూవీ. ఓకే. దెన్ ఐ ఫాలోడ్ విత్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్. ఇప్పుడు 'ఓ బేబీ' అని వచ్చింది. అవును. 'ఓ బేబీ' సంచలనం 'ఓ బేబీ' ఈస్ సృష్టించింది. వెరీ బిగ్. హ్మ్. అండ్ నేను 17లో స్టార్ట్ చేసి 18లో ఐ సైన్డ్ అప్ విత్ 'వెంకి మామ'. ఓకే. దట్స్ అంటే అవును. గుడ్. ఒక హ్మ్. అర్లీ బ్యానర్‌కు వితౌట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే అలాంటి క్రేజీ ప్రాజెక్ట్. కాంబినేషన్ అన్నది ఇట్స్ ఎ బిగ్ థింగ్. హ్మ్. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది ఈ ప్రయాణం? అంటే అసలు ఈవెంట్స్ చేయటం ఒక ఎత్తు. ఈవెంటు ఒక 15 రోజులు మాక్సిమం నెల రోజుల ముందు నుంచి ఒక ప్లాన్ చేసుకుంటాం. దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం. గెస్ట్‌లు వచ్చారా లేదా? యాడ్స్ ఇట్లా డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ మనం తీసుకుంటాం. బట్ సినిమా అనేది రకరకాల ఈక్వేషన్స్‌తో కూడుకున్న వ్యవహారం. హిట్ అయితే బావుంటుంది. హిట్ కాకపోతే వేరేలా ఉంటుంది. మన మార్కెట్టు, డేట్స్ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం అనేది మరో ఎత్తుగా మారిపోయింది. ఇవన్నీ ఎట్లా సర్దుబాటు చేసుకున్నారు? బేసిక్‌గా మీకు అంటే బిఫోర్ 20, ఆఫ్టర్ 20 దేర్స్ ఎ డిఫరెన్స్. హ్మ్. అంటే కోవిడ్ అనే కాదు. యెస్ సార్. కోవిడ్ ప్లేడ్ ఎ రోల్. హ్మ్. బిఫోర్ 20 ద రిస్క్ వాస్ మీడియం టు లో ఫర్ ఎ ప్రొడ్యూసర్. ఓకే. బికాజ్ యెస్ సార్. మూవీస్ వర్ మేడ్ ఫర్ థియేటర్. హ్మ్. బడ్జెట్స్ వర్ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ థియేటర్ బడ్జెట్. యెస్ సార్. అవును. సో, ఒక కాంబినేషన్‌కి ఒక వాల్యూ ఉంటుంది. హ్మ్. ఆ వాల్యూకి ప్లస్ ఆర్ మైనస్ 10%లో మీకు సినిమా అవుతుంది. హ్మ్. సినిమా హిట్ అవుతే యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. హిట్ అవును. అవ్వకపోతే ఒక 5-10% లాసెస్‌లో ఉండేది. హ్మ్. 20 తర్వాత ఓటీటీస్ హావ్ కమ్. హ్మ్. అంటే అప్పటికి ఒక 20% ఆఫ్ యువర్ ఇన్‌కమ్ వాస్ ఫ్రమ్ నాన్ థియేట్రికల్. నాన్ అంటే థియేటర్. సాటిలైట్ ఆడియో, వెరీ స్మాల్ డిజిటల్ యెస్ ఉండేది. సార్. హ్మ్. 21 ఆ టైంకి డిజిటల్ వాల్యూస్ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్. హ్మ్. మీకు 22, 23కు 80% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ వాస్ కమింగ్ ఫ్రమ్ డిజిటల్. అది ఓహ్! నాన్ థియేట్రికల్. నాన్ థియేట్రికల్. ఓకే. సో, ఎప్పుడైతే 80% మీకు రావడం మొదలైందో హ్మ్. పీపుల్ లాస్ట్ ఫోకస్ ఆన్ ద క్వాలిటీ హ్మ్. అండ్ ద కాస్ట్ బికేమ్ వెరీ హై. అవును. 24లో పడిపోయింది హ్మ్. నాన్ థియేట్రికల్. హ్మ్. 80 నుంచి అంటే 80% ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి 50%కి వచ్చింది. ఈరోజు ఈజ్ అన్నోన్. హ్మ్. మీకు 20 రావచ్చు, 30 రావచ్చు, ఏమీ రాకపోవచ్చు. సో, బట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఓకే. సో, అలా చూసుకుంటే ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ఎ హ్మ్. వెరీ బ్యాడ్ షేప్ అనమాట. ఓకే. ఎవరు నాన్ థియేట్రికల్ మంచి రేట్‌కి అమ్మగలిగినారో దే ఆర్ సేఫ్. అంటే ప్రస్తుతం ఇండస్ట్రీ బ్యాడ్ షేప్‌లో ఉన్నట్టేనా సార్? అంటే మీరు ఇది చెప్తున్న మీకు దాన్ని బట్టి? ఇప్పుడు ఒకప్పుడు ఒక 70, 80 మూవీస్‌కి మార్కెట్ ఉండేది. హ్మ్. అంటే ఒక ప్లాట్‌ఫామ్ 25 మూవీస్ తీసుకునేది. ఓకే. సో, మనకి మేజర్‌గా 4, 5 ప్లాట్‌ఫామ్ అంటే మేజర్ ప్లాట్‌ఫామ్స్ 2 ఉన్నాయి. హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో ఇంకొక 2 ఉన్నాయి. తర్వాత ఇంకో 2 చిన్నవున్నాయి. సో, 6 ప్లాట్‌ఫామ్స్ మధ్యలో 70, 80 మూవీస్‌కి స్కోప్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఓన్లీ 1 ప్లాట్‌ఫామ్ విల్ బై ఎ లార్జ్ మూవీస్. ఓకే. హ్మ్. నెక్స్ట్ ప్లాట్‌ఫామ్ విల్ బై అంటే వాళ్ళు కూడా 8 ఆర్ 10 తీసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ ప్లాట్‌ఫామ్ విల్ బై 1 ఆర్ 2. 6-8 మీడియం మూవీస్. ఓకే. దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ అన్నోన్. హ్మ్. సో, అంటే ఇప్పుడు నాన్ థియేట్రికల్ కొంత అప్పటిలాగా వర్కౌట్ అవ్వట్లేదా? అస్సలు అవ్వట్లేదు. హ్మ్. మరి బయట మన పత్రికల్లో గట్రా చూస్తాం. ఫ్యాన్సీ రేట్‌కి వెళ్ళిపోయింది నాన్ థియేట్రికల్ రేటు. ఆ సినిమాకి 100+ ఈ సినిమాకి 150 ఇట్లా రకరకాల అదే వార్తలు. అండి. ఏవైతే సేల్ అయినా దే ఆర్ సేఫ్. గ్రేట్. ఆ!
ఇప్పుడు మీరు 2025 ఎండ్లో ఉన్నాం మనం. అవును. 26, 27 కంబైన్డ్ తీసుకుంటే ఒక 20 ఫిలిమ్స్ విల్ బి సేఫ్. But we Okay. produce more than 100 movies in a year. ఓకే. So outside that 20, ఓకే. over 2 years, and I mean 10 in a year are safe. ఓహో. Outside the 10, you are in the డౌట్. and you are taking that risk only on theater. ఓకే. Then if your budgets are within theater revenue, you are good. And theater రావాలంటే you need to give something very significantly different experience. ఓకే. So now ఆ వేరియేషన్ lose quality will not work. And you need to be very thorough and focused. ఓకే. అంటే విశ్వప్రసాద్ గారు, మరి మీ సంస్థ నుంచి రాజాసాబ్ వస్తుంది, ఎంత వర్కౌట్ అయింది సార్ అంటే నాన్ థియేటికల్ రైట్స్ సంబంధించి? Yeah, like any business నేను చెప్పలేను numbers. నో ఇష్యూ. ఓకే, అంటే యు ఆర్ సాటిస్ఫైడ్ అని? అంటే we are able to sell eventually. ఒక 1 month back. ఓకే. So we could get what మేము అనుకున్న రేట్స్ అయితే రావట్లేదు. సో అనుకున్న రేట్స్ కన్నా తక్కువలోనే we have to. ఓకే. అంటే ఇట్స్ ద మార్కెట్ అనమాట. అంటే అవునవును. నథింగ్ టు డూ విత్. ఓకే. అంటే మీరు చెప్తుంటే నాకు షాకింగ్గానే ఉంది. సరే, ఇంక నేను మిగతా వివరాలు అడగను, ఎందుకంటే మీ పిక్చరు చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టారు, మీరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ తగ్గట్లేదు నిర్మాణ విలువల్లో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే ఒకప్పుడు ఒక సంస్థ, ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ 1, 2, 3లో మీరు ఉన్నారు. అంటే మీ పిక్చర్ కూడా మీరు సాటిస్ఫై అయ్యే రేటుకి నాన్ థియేటికల్ రైట్స్ వెళ్ళటం లేదంటే ఖచ్చితంగా ఇట్స్ అండర్లైన్డ్ కదా సార్ ఇండస్ట్రీ. బడ్జెట్ కదండి. అంటే మీకు దిస్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ విల్ బై టు దిస్ స్కేల్. ఓకే. సో ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఆల్రెడీ 2 మూవీస్ ఉన్నాయి. 26, 27కి కావాల్సిన మూవీస్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఓహో. అంటే ప్రభాస్ గారివే ఉన్నాయి. ప్రభాస్ గారు. ఓహో. సో స్పిరిట్ ఉంది, సలా 2 ఉంది వాళ్ళతోటి. మేకింగ్లో రాజాసాబ్ ఉంది, కల్కి 2 ఉంది, ఫౌజీ ఉంది. సో దే కెన్ ఓన్లీ బై, మీకు చెప్పినట్టు 8 or 9 మూవీస్ తీసుకోగలరు ఇయర్కు. దాంట్లో ఆల్రెడీ ప్రభాస్ గారిది ఒకటి ఉంది. సో ఆ ప్లాట్ఫామ్ లేదు. దెన్ వీ హావ్ టు గో టు అదర్స్. దెన్ ఆటోమేటిక్గా రేట్స్ తగ్గుతాయి. రైట్. సినిమాకి సంబంధించిన విశేషాలు కూడా మనం మాట్లాడతాం సార్. అంటే కోర్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడతాం. అసలు ఏంటి సార్ మీ నేపథ్యం, కుటుంబం, టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్, వాళ్ళతో మీ బంధుత్వం? అంటే బేసిక్గా నాది నేటివ్ వచ్చి ఆదోని అండి. ఆదోని. వెంకటేష్ గారిది కూడా ఆదోని. ఆదోనిలో ఒక 30-40 ఫ్యామిలీస్ ఉంటాయి, టీజీ ఫ్యామిలీస్. వెంకటేష్ గారి మదర్, మా గ్రాండ్ మదర్, దే ఆర్ వెరీ క్లోజ్. అంటే విత్ ఇన్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ అలా కాకుండా మా ఫాదర్స్ అంతా దే ఆర్ వెరీ క్లోజ్. అలా నాకు అంటే ఐ రీచ్ అవుట్ టు హిమ్. అంటే నేను ఏం చేసినా ఐ అప్రైజ్ హిమ్. సో గైడెన్స్లా కాకుండా కూడా ఒక స్ట్రాంగ్ కనెక్ట్ అయితే హ్యావ్ ఇట్ ఫర్ లాస్ట్ 30 years. సో మరి ఇప్పుడు చాలామంది నిర్మాతలు, హీరోలు రాజకీయాల్లో ఉన్నారు, కొందరు వచ్చారు, రాణించారు. మీకు కూడా ఇంకా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ అంటే మీ బంధువుల్లో కూడా రాజకీయంతో అనుబంధం ఉంది. విశ్వప్రసాద్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో పాలిటిక్స్కి వస్తారని? 100% లేదండి. ఆసక్తి లేదు. అంటే దేర్ ఇస్ నో డైరెక్ట్ పాలిటిక్స్ 100%. ఒకటి ఐఎమ్ అమెరికన్ సిటిజన్. అవును. అంటే రీసెంట్గా తీసుకున్నాను 2 years బ్యాకే. సో నాకు ఎలిజిబిలిటీ ఒక 20 years పైనే ఉంది. బట్ తీసుకోవడం అయితే 2 years బ్యాక్ తీసుకున్నాను. ఓకే. ఓన్లీ టు మేక్ షూర్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గెట్ టు డైరెక్ట్ పాలిటిక్స్. సో బట్ పొలిటికల్గా ఐ గెట్ కనెక్టెడ్, సపోర్ట్ విత్ అంటే ఇక్కడే కాదు అమెరికాలో కూడా ఐఎమ్ వెల్ కనెక్టెడ్ విత్ ద పొలిటికల్ సిస్టమ్స్. ఓకే. అంటే బలంగా నమ్ముతున్నారు ఇంకా మనకు సరిపడవు అని. నేను స్పెండ్ చేయలేను. అంటే నేను ఐ స్టిల్ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. బట్ నేను అంటే నా ఆర్గనైజేషన్లో ఒక ఐటీలో ఒక 2500 పీపుల్ ఉంటారు. మోస్ట్లీ హ్యావ్ 50-60% డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది. సోషల్గా ఐ డీల్ విత్ మేబీ ఒక few thousand పీపుల్. ఓకే. అంటే ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఆ రేంజ్ కనెక్ట్ చేయడం వేరు. అవును. దానికి మించి మేనేజ్ చేయడం లార్జ్ నెంబర్ కదా. లార్జ్ నెంబర్ని ప్లీజ్ చేస్తూ ఓకే మనం ఉండడం అంటే నాకు వర్కౌట్ కాదేమో అనిపించింది. ఓకే. ఓకే. అంటే అది కూడా మనకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కూడా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ కదా. నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా అదొక గుడ్ మూవ్ కదా. నా నేటివ్ ఆదోని అండి. అవును. మాకు ఆదోనిలో ఉన్న పరిస్థితుల ప్రకారం లాస్ట్ టైం కానీ అంతకుముందు టైం నేను నిలబడితే గెలిచేవాళ్ళు చాలా ఈజీగా గెలిచేస్తాను.
అవును. కర్నూలు ఎంపీ అంటే మేబీ కొంచెం స్ట్రాటజీ చేసి అవును. చాలా కొంచెం కష్టపడాల్సి టఫ్ వచ్చేది. అవుతుంది. బట్ అవును. స్టిల్ పాసిబిలిటీ ఉంది. కానీ ఐ వాస్ ష్యూర్ ఐ విల్ బి ఓన్లీ వన్ టైమ్ విన్నర్ అన్నది. ఓకే. సో వన్ టైమ్ విన్నర్కి వెళ్ళడం ఎందుకు అన్నది ఓకే. ఏమో సార్ మీకు రాతుంటే ఎన్ని సార్లైనా గెలొచ్చు కదా! కదండి. అది తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ కదా. సో అబ్సల్యూట్లీ. అది అబ్సల్యూట్లీ. కష్టం. 2 పడవల ప్రయాణమే అవుతుంది. అది మాత్రం కొంచెం టఫే. Hmm. అది కాదనను. ఇక కోర్ సబ్జెక్ట్‌లోకి వద్దాం విశ్వప్రసాద్ గారు. ఈ మధ్య కాలంలో బాగా సెన్సేషన్ అయింది 'అఖండ 2' రిలీజ్ వాయిదా పడటం. బాలకృష్ణ గారు ఒక పెద్ద హీరో. 'అఖండ 2' ప్రాజెక్ట్ కూడా మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే 'అఖండ' కొంత సంచలనం సృష్టించింది కాబట్టి. సడెన్‌గా అది రిలీజ్ అయిపోవటం, దానికి ఒక ఫైనాన్షియల్ రీజన్ అనేది కారణంగా నిలవటం. అంటే ఇండస్ట్రీలో అంత టఫ్‌గా ఉంటదా సిట్యుయేషను? అంత పెద్ద హీరో సినిమా రిలీజ్‌కే ఒక లైన్ క్లియర్ కానీ వాతావరణం ఎందుకొచ్చింది? అంటే అది అంటే నేను ఐ కెనాట్ స్పీక్ టూ మచ్ ఆన్ సమ్ అదర్స్ ప్రొడక్షన్. నో ఇష్యూ సార్ ప్లీజ్. నేను కూడా ఒక ఐ పోస్టెడ్ మెసేజ్ ట్విట్టర్. Hmm. జనరల్ ఐ పోస్ట్ అంటే చాలా తక్కువ పోస్ట్ చేస్తాను నేను మెసేజెస్. బట్ ఎస్ సార్. వన్ ఆఫ్ ద 10 or 5. ఓకే. ఇట్ వాజ్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఆఫ్ సమ్ అదర్ కంపెనీ. వాళ్ళకి ఏదో వేరే డ్యూస్ ఉంటే అవును. దాన్ని అర్లీగా పర్సీవ్ చేయకుండా వన్ డే బిఫోర్ ద రిలీజ్ చేసి అవును. అంటే ఒక బెంచ్లో క్లియర్గా ఉంది, నెక్స్ట్ బెంచ్కి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి అన్ఎక్స్పెక్టెడ్ యాక్ట్ అది. సో దానివల్ల అంటే అక్కడ ఎవరిది అన్నది కాదు సినిమా. అంటే అవును. అలా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా వస్తే దానివల్ల దాని ఇంపాక్ట్ అయింది. అవును. తర్వాత నెక్స్ట్ వీక్ ఐ థింక్ దే వర్క్ త్రూ అండ్ గాట్ ద మూవీ అవుట్. సో అలాంటివి ఎవరు యాంటిసిపేట్ చేయలేరు. సో ఓకే. అవును. ఒక రకంగా మెడ మీద కత్తి పెట్టడం అది. సడన్‌గా రేపు రిలీజ్ అంటే ఈరోజు కోర్టు తీర్పు వద్దని చెప్తే ఒకటి సరే అభిమానులు ఫీల్ అవుతారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అనే కంటే మెయిన్ మొత్తం క్రూ ఒక్కసారిగా షేక్ అవుతుంది. ట్రూ కదండి. అంటే ఎక్కువ సిస్టమ్ కదా మీకు. ఒక సినిమా రిలీజ్ కావాలంటే కింద థియేటర్స్ దగ్గర నుంచి ఏవో లార్జ్ ఎకో సిస్టమ్ విల్ పుట్ దమ్ అని. ఒకటి సినిమా ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అలా ఇటువైపు మేకింగ్ సైడ్ ఒక సిస్టమ్ ఉంటుంది. వాటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రిలీజ్ మేనేజ్మెంట్లో ఉన్న సిస్టమ్ దెబ్బతింటుంది. ఓకే. నేను అందుకే ప్రారంభంలో అన్నాను సార్. దాంట్లో కొన్ని 100 మంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అవును. వాళ్ళందరూ ఒక 1 వీక్ కోసం అని చెప్పి వెరీ హై ఇంట్రెస్ట్ రేట్లో డబ్బులు తెచ్చిండొచ్చు. అవును. సో అండ్ దానివల్ల అన్సర్టనిటీ వస్తుంది. ఓకే. దాని హైప్ తగ్గుతుంది. సో మార్కెట్ వాల్యూ పడిపోతుంది. సో ఇలా రకరకాల డ్యామేజెస్ జరుగుతుంది. సో అంటే ఇప్పుడు విశ్వప్రసాద్ గారు నేను ప్రారంభంలోనే ఒక మాట అన్నాను. ఒకప్పుడు సినిమా తీయటం అనేది అంతా ఒక పార్ట్ అండ్ పార్సిల్. సినిమా తీస్తారు, రిలీజ్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి, లాస్ వస్తే కొంత లాస్. కానీ ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం అనేది మరో ఎత్తు అన్నది ఏమైనా క్రియేట్ అయిపోయిందో ఇండస్ట్రీలో? సో రిలీజ్ చేయడం అన్నదే వాజ్ అ బిగ్ థింగ్ ఫ్రమ్ బిఫోర్. అప్పటికిప్పటికి ఇప్పుడు ఏమంటే మీకు ఇందాక చెప్పినట్టు మీ యాంటిసిపేటెడ్ ఇన్కమ్ తగ్గిపోయింది, మీరు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఓకే. దెన్ రిలీజ్ చేయాలంటే అది ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది. అవును. మీరు ఖర్చు పెట్టింది ఓన్ మనీ ఉంటే ఎనీవే యుల్ గెట్ స్టక్. అంటే ఇట్ విల్ బి లాసెస్. అవును. ఇఫ్ యూ రైజ్డ్ మనీ దెన్ యూ నీడ్ టు క్లియర్ ఆఫ్ దట్ కదా. అది ప్రాబ్లం. ఓకే. కొత్తగా ఏమి రిలీజ్ కష్టాలేం లేదు. రిలీజ్ ఇస్ రిలీజ్. అవును. మీకు కానీ ఈ మధ్యన బిగ్ పిక్చర్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లుకి కొంత మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు, మైత్రి నవీన్ గారు. మీరు ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కొంత నైజాంలో కొంత క్లియర్ అయింది. అదే రిలీజ్ చేస్తున్నప్పుడు డెఫిసిట్ అంటారు. మీరు రైజ్ చేసిన మనీ ఎక్కువ ఉంటుంది, అక్కడ వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఓకే. ఆ డెఫిసిట్ని ఎలా మేనేజ్ చేయాలనేదే ప్రాబ్లం. అంటే ఒక స్పెసిఫిక్ మూవీ చెప్పట్లేదు, దేనికి ప్రాబ్లం అన్నది చూసి అది. సో అఖండ 2లో డెఫిసిట్ కన్నా మేజర్ ప్రాబ్లం వచ్చి ఒక వేరే నేషనల్ సంస్థ వచ్చి కోర్టుకు వెళ్ళి ఎవరు యాంటిసిపేట్ చేయని ఇష్యూ మీద ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్. ఒక రకంగా ఇది ఇండస్ట్రీకి వార్నింగే కదా బిగ్ ప్రాజెక్ట్స్కి. అలా ఏం కదండి. అంటే ఇయర్కి ఒకటో 3 years ఒకటో జరుగుతుంటుంది. అవును. అదొక లెర్నింగ్ అంతే. ఓకే. ఓకే. బట్ హరిహర వీరమల్లు అప్పుడు ఏం జరిగింది సార్? మీరు కొంత ఇనిషియేటివ్ చేసి రిలీజ్కి కొంత సహకరించారు కదా మీరు నైజాంలో. ఏంటంటే అక్కడ ఉన్న డెఫిసిట్ని ఎలా మేనేజ్ చేయాలని చాలామంది కోఆర్డినేట్ చేసినారు. దానిలో ఓకే.
నవీన్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, ఇంకా చాలామంది మ్మ్. ఉన్నారు ఇండస్ట్రీ నుంచి, ఓకే. ఒకరు ఇద్దరు కాదు. మ్మ్. అంటే ఇప్పుడు మీరు ఆ సమయంలో డెసిషన్ తీసుకోకపోతే ఇంకా నైజాంలో రిలేజ్ కాదు అన్న పిక్చర్ అప్పుడు క్రియేట్ అయిపోయింది హరిహర వీరమల్లుకి. అది పర్సెప్షన్ అంటే, నేను కాబట్టి ఇంకొకరు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. అవును. కాదు అంటే మీరు రాకపోతే ఇంకొకరు రావటం అనేది ఒకటి, కానీ మీరు మీరు రావటం, ముందుకు రావటం అనేది గ్రేటే కదా. ఏం రత్నం ప్రొడ్యూసర్గా ఉన్నారు, మీరు ఇప్పుడు ఏస్ ప్రొడ్యూసర్, మీరు కూడా ప్రజెంట్ మీరు మైత్రి నవీన్ గారు వచ్చి కొంత దాంట్లో ఒక సేఫ్ గార్డ్ చేశారు కదా. లేదండి, ఇప్పుడు నైజాం రిలీజ్ చేయాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. దిల్ రాజు గారు రావచ్చు, ఏషియన్ సునీల్ రావచ్చు, లేదంటే మైత్రి డిస్ట్రిబ్యూషన్ రావచ్చు. చాలామందికి తెలియదు, నేను ఐఎమ్ ఆల్సో పార్ట్నర్ ఇన్ మైత్రి డిస్ట్రిబ్యూషన్. ఓకే సార్, గ్రేట్. యాజ్ ఎ పార్ట్నర్ ఆఫ్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ నేను నవీన్ గారు వెళ్ళి ఓహో మాట్లాడి తీసుకున్నాం అది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. ఇప్పుడు మీరు ఇందాక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పారు, ఒకే టైంలో సినిమాలు రిలీజ్ చేయటం. కానీ ఇప్పుడు మీరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి CEO చైర్మన్గా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉన్నారు. అంటే ఒక గుడ్ కాన్సైన్స్ ఇండస్ట్రీలో ఇది. మీకు మైత్రి డిస్ట్రిబ్యూషన్ అండ్ మైత్రి సినిమాస్ అని 2 సంస్థలు ఉన్నాయి. అవును. వాటిలో నాలా వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు పార్ట్నర్గా. ఓకే. మైత్రి సినిమాస్లో వేరే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మైత్రి డిస్ట్రిబ్యూషన్లో అంటే నేను రెండిట్లో ఉన్నాను. అవును. సో ఓకే సార్, ఇక్కడ అంటే ప్రేక్షకులకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక నెగిటివ్ సెన్స్ పెరిగిపోతుందా అనిపిస్తుంది, దాన్ని ఒప్పుకుంటారు మీరు? నెగిటివ్ సెన్స్ అని చెప్పాం కానీ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు లిటిల్ ఆర్ట్స్ అండ్ లాంటి సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి, రాజు వెడ్స్ రాంబా హిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అంటే అంటే మీకు రీజన్ వైజ్ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఎవ్రీ వన్ హ్యాస్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్. ఓకే. ఆ ఎక్స్పెక్టేషన్ తగినట్టు సినిమా ఉంటే అందరు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదు అది రొటీన్గా ఉంది అంటే అవ్వట్లేదు. ఓకే. రొటీన్గా ఉన్నది ఓటీటీలో చూసుకుందాం కదా అన్న ఒక ఫీల్కి వస్తున్నారు. అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ అండ్ కాస్ట్ ఫర్ సంబడి టు వాచ్ ఇన్ థియేటర్. ఓకే. కానీ ఇప్పుడు కాస్ట్ అంటే టికెట్ ప్రైస్ కాదు, చాలా మంది టికెట్ ప్రైస్ అంటారు. టికెట్ ప్రైస్ ఇస్ అ వెరీ మైన్యూట్ పార్ట్ ఆఫ్ దేర్ ఓవరాల్ కాస్ట్. ఓకే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, ఇందాక అన్ని నెగిటివ్ సెన్స్ ఆలోచన ఏంటంటే, ఐబొమ్మ రవి ఇన్సిడెంట్ మనం చూసాం. అసలు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇండస్ట్రీకి, పోలీసులకి సవాల్ విసిరాడు. ఫైనల్గా సజ్జనారాయణ టీము ఆ సవాల్ని సీరియస్గా స్వీకరించారు, చివరికి పట్టుకున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రేక్షకులు ఆయన్ని రాబిన్ హుడ్ లాగా, ఐబొమ్మ రవిని అరెస్ట్ పైన ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం, సోషల్ మీడియాలో మాట్లాడటం మనం చూసాం. నేను అదే అడుగుతున్నా, అంటే ఇండస్ట్రీ మీద అంత నెగిటివ్ సెన్స్ ఎందుకు అని. మీరు ఒక ఇండస్ట్రీ, మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మీరు ఒక ప్యాషన్గా రిస్క్ను కూడా బేర్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులకు రోజు రోజుకి ఆ సెన్స్ ఎందుకు పెరిగిపోతుంది? మీరేం గమనించారు? ఎందుకంటే నేను మిగతా నిర్మాతలకి ఇది అడగలేను, మీ వెర్సటాలిటీ వేరు, మీరు కష్టం నష్టం అన్ని చూసి ఇక్కడికి వచ్చిన వ్యక్తిగా మీరేం చెప్తారు? మీకు ఇప్పుడు మీరు ప్రేక్షకుల రెస్పాన్స్ అంటే దెన్ దేర్ ఇస్ నో సెట్ ఆఫ్ పీపుల్. నేను ఫ్రీగా అలవాటు ఉంది ఓకే. ఇంటర్నెట్లో చూడడం. నేను యాక్టివ్గా ఇంటర్నెట్లో చూస్తే నేను ఆటోమేటిక్గా నేను ఒక సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ కింద ఉంటాను. సో అది తప్ప కరెక్ట్ వేరే విషయము. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను చేసింది కరెక్ట్ అనే నేను సమర్థించుకోవాలి. సినిమానే చూడాలనుకుంటే అవును, గో అండ్ సబ్స్క్రైబ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్ కమ్ టు ఎ థియేటర్ అండ్ వాచ్. ఒక రకంగా ఇప్పుడు టాస్క్ మీ ముందే ఉంది నెక్స్ట్. ఎందుకంటే రాజసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే సాహు గార్పాటి, సుస్మిత కొనిదెల వాళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్న చిరంజీవి గారి సినిమా. ఇప్పుడు ఈ సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం అనేది ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు బిగ్ టాపిక్. అంటే మా సైడ్ నుంచి ఎఫర్ట్ పెంచాలని రిక్వెస్ట్ చేసుకోవడమే ఉంటుంది. పెంచాలా వద్దా అన్నది ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. సో మా ఆర్గ్యుమెంట్ మేము పెట్టడం వరకే మేము చేయగలము. దాని తర్వాత వాట్ ఎవర్ కమ్స్ వీ నీడ్ టు గో విత్ ఇట్. ఓకే. ఎందుకంటే మొన్న అఖండ టికెట్ల వ్యవహారంలో కోర్టు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియకుండానే జీవో వచ్చేసింది అనేది కొంత ఇష్యూ అయింది. దాంతో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఇక్కడ నుంచి నాకు టికెట్ రేట్లు పెంచమని ఎవరు నన్ను దయచేసి అడగొద్దని నన్ను ఒక స్టేట్మెంట్ చేసేసారు ఓపెన్గా. అలాంటప్పుడు మరి మీరు అప్రోచ్ అవుతారా అంటే ఆయనకు రాజాసాబ్కి? డెఫినెట్గా కోర్టు రూలింగ్ ఇస్తే హీ హాస్ టు గో విత్ వాట్. బట్ కోర్టు కూడా దాన్ని డిక్లైన్ చేసిందని ఏదో విన్నాను నేను. అంటే నేను డీప్గా ఫాలో కావట్లేదు.
సో సిమిలర్గా సిమిలర్గా డిక్లైన్ చేసింది. మేము కూడా కోర్టుకు వెళ్ళి మాకు కావాల్సిన రేట్ ఇవ్వాలని తెచ్చుకోవచ్చు. ఓకే. అదే దెర్ ఆర్ సర్టన్ రైట్స్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. బట్ ఒకవేళ టికెట్ల ధరల పెంపుకి ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే కోర్టుకి వెళ్తారా? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? అంటే ఇట్స్ నాట్ 1 month ప్రాసెస్ అండి. అంటే అవును. ఎందుకంటే మీకు దీనికి you have to go అప్కమింగ్ through 1 month కూడా లేదు హార్డ్లీ మీ సినిమా అంటే రిలీజ్కి. సో డెఫినెట్గా విల్ గో అండ్ మేక్ ఎ రిక్వెస్ట్. మా సైడ్ నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్ చేస్తారు. విల్ ప్రజెంట్. తర్వాత ఇట్స్ ద డెసిషన్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఓకే. దెన్ లాంగ్ టర్మ్లో అంటే మనం హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ ఫర్ మేకింగ్ అనుకుంటున్నాము. మనం ఆ స్కేల్ అండ్ సైజ్ మూవీస్ చేయాలంటే ఈ ప్రైజెస్ వర్కౌట్ కాదు. ఓకే. దానికి ప్రాపర్ రిప్రజెంటేషన్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఉండొచ్చు. సో అది చేయొచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్. అవును. అంటే ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా కొంత ప్రేక్షకుడిపై భారం ఉంటుంది చూడాలనుకునే వాళ్ళపై. అంటే అలాంటప్పుడు మీకు కూడా ఒక చాయిస్ కదా ఇది ఆ సమయంలో. కరెక్ట్ అండి. ఇప్పుడు మీకు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇలాగా మీ కూడా 5 star ఏవో డిఫరెంట్ ప్రైస్. ప్రేక్షకుడి మీద అంటే ఒక అంటే ఈ కాస్ట్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరా, ఎందుకు 5 stars ఈ రేట్లో లంచ్ సర్వ్ చేయాలా అంటే ఇవాళ ఒక లాంచ్కి వెళ్ళి మీరు ఒక నైట్ స్పెండ్ చేస్తే అవును 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 25,000 కావచ్చు, బేస్డ్ ఆన్ వేర్ యు ఆర్ గోయింగ్. ఆ ఎంటర్టైన్మెంట్కి అది కాస్ట్ అఫోర్డ్ చేసినప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్కి ఇది ఎక్కువనా అంటే డెఫినెట్గా కాదు. అంటే అప్పుడు ఆడియన్స్ కొంత తగ్గి మీకు ఆక్యుపెన్సీ రేషియో తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది కదా? ఆక్యుపెన్సీ రేషియో లేదండి ఎలాగో. ఓకే. ఇప్పుడు మీకు ఒక 10 కోట్ల మంది తెలుగు జనాభా అంటే దాని వల్ల థియేటర్కి వచ్చి సినిమా చూసేవాళ్ళు లెస్ దాన్ 1 crore. ఓకే. సో అది ఎలాగూ లేరు. ఇప్పుడు సినిమాలు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ 1 weekలో ఏమొస్తే అదే అన్న టైప్లో జరుగుతుంది అయిపోయింది. సో ఫస్ట్ 1 weekలో మన అంటే ఇప్పుడు తెలంగాణ కెపాసిటీ తీసుకుంటే ఒకటి ఉంటుంది, ఆంధ్రాలో ఒకటి ఉంటుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎలాగో తగ్గిపోయినాయి. ఓకే. ఉన్న థియేటర్స్లో నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటుంది. అది వచ్చేసి దానికి ఆ సినిమాకు ఉన్న డిమాండ్ని బట్టి రేట్ ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మా సినిమాలు వి ఆల్వేస్ గో లో. అంటే మిరాయి నేను పెంచే అవకాశం అయినా పెంచలేదు కానీ బిగ్ హిట్ అయింది. నిన్న రిలీజ్ చేసిన మోగ్లీకి వి బ్రాట్ ఇట్ డౌన్ టు 100 rupees. సో ఓకే. రాజాసాబ్కి అడగాలన్నా డెఫినెట్గా మేము అడగాల. సో అడగాలి. బట్ వీ హ్యావ్ టు గో బై టైం. అదే అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజా సాహిబ్ రిలీజ్ అవుతుంది, శివశంకర్ వరప్రసాద్ మన శివశంకర్ వరప్రసాద్ వస్తున్నారు సినిమా, అది కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు భక్త మహాశైలికి విజ్ఞప్తి, రవితేజ సినిమా ఒకటి ఉంది. 7 సినిమాలు ఉన్నప్పటికీ 3 కొంత ఒక రకంగా మాస్ ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసే కొంత సబ్జెక్ట్స్ ఇవి. అంటే మరి మీకు రవితేజ బాగా క్లోజ్ కదా, మీ హీరో ఒక రకంగా. మీ ప్రాజెక్ట్స్ కూడా చేశారు, ధమాకా 2 కూడా రాబోతుంది. అంటే ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి కొంత డేట్స్ కొంత సర్దుబాటు చేసుకుంటే బెస్ట్ మనకు మనం అని? ఇప్పుడు ఏం చేయడానికి లేదు కదండి. అంటే అంటే ప్రతి సినిమాకు ఆ సీజన్లో రావాలనే ఉంటుంది. ఓకే. సో కరెక్ట్. పెద్ద ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి ఇప్పుడు, మీరు చిరంజీవి గారు, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ 2. అందుకు నేను ఈ ప్రశ్న. అంటే అది అన్రీజనబుల్ అండి అడగడానికి కూడా. ఓకే. ఇట్స్ ఆల్ అంటే ఏ సినిమాకి ఆ సీజన్లో రావాలనే ఉంటుంది. అవును సార్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రేక్షకుల పర్స్పెక్టివ్లో సినిమా వ్యయాన్ని పెంచేస్తున్నారు, దానికోసం టికెట్ ధరలు పెంచి ఆ భారాన్ని మాపై వేస్తున్నారు అనేది కొందరు మాట్లాడే మాట. దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు తీసామంటే తెలుగు సినిమాలే, తెలుగు స్టేట్స్కే ఉండేది. అవును. ఇప్పుడు వీఆర్ గోయింగ్ గ్లోబలీ. సో మీకు ఒక గ్లోబల్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వాలంటే ఓకే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ. అండ్ ప్రతి ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. అంటే వాళ్ళకి దే వాంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఎప్పుడో ఒకసారి మీకు లిటిల్ ఆర్ట్స్ లాంటి మూవీ ఒక ఫీల్ మీద క్లిక్ అవుతుంది. సో దాని పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ వెరీ వెరీ లో. ఎందుకంటే మీకు కొన్ని వందలు వస్తే దానిలో ఇది అంటే అవి వచ్చినాయన్నది కూడా తెలియదు. ఇప్పుడు లార్జ్ మూవీస్ అన్న వాటిలో ఛాన్సెస్ ఆర్ హై. ఓకే. సో దీన్ని లార్జ్ అంటారు, ఆటోమేటిక్గా దానిలో స్పెండ్ ఉంటుంది. ఓకే. సో అవి మాత్రమే
మీకే అంటే రికగ్నైజ్ అయ్యి ఒక రన్ ఉన్న పిక్చర్స్గా movies. ఉంటాయి. సో వాటిని మనం చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు చేస్తారు. మ్మ్. మనం వీఆర్ అహెడ్ అండ్ వీఆర్ గోయింగ్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. రైస్ సో అవి తప్పదు. చేస్తుంటేనే యూ విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీ. ఓకే. అంటే ఇక్కడ హీరోల రెమ్యునరేషన్ కూడా ప్రతిసారి చర్చనీయాంశం అవుతుంది. హీరోల రెమ్యునరేషన్ కొంత తగ్గించుకోవచ్చు కదా అన్నది మరో అంశం. అంటే హీరోస్ రెమ్యునరేషన్ ఆల్వేస్ విల్ టై టు ద మార్కెట్. ఓకే. ఒకప్పుడు ఎక్స్ట్రాడినరీ నాన్ థియేట్రికల్ ఉండేది, థియేట్రికల్ చేంజ్ ఏమవ్వట్లేదు. ఓకే. సో వాటి రెండింటిని కలిపి ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. ఇప్పుడు నాన్ థియేట్రికల్ పడిపోయింది కాబట్టి వి అజ్యూమ్ ఆటోమేటిక్గా అవి కూడా తగ్గిపోతాయని. ఓకే. అంటే ఇప్పుడు సార్ గతంలో అడ్వాన్స్ తీసుకునే సంస్కృతి ఉండేది. అంటే హీరోలుకి మీరు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇంకా హీరోలు ప్రాజెక్ట్స్ని మూవ్ చేసే వాతావరణం క్రియేట్ అయ్యేది కాదు. ఇప్పుడు దానివల్ల ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ మీద తెచ్చిన డబ్బులు ఆ ఇంట్రెస్ట్లు కట్టడం అనేది కొంత ఇబ్బందే కదా. కొంచెం ఆ కల్చర్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇండస్ట్రీలో. అంటే ఏ బిజినెస్లో అయినా మీకు ఒక టైం లైన్ ఉంటుంది. ఓకే. ఇనిషియల్గా ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నారు, మేకింగ్లో ఏమి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మూవీలో వచ్చేసి ఇనిషియల్గా యూ లాక్ ద పీపుల్స్ డేట్, ఓకే, దెన్ యూ గో టు ద మేకింగ్, దెన్ యూ రిలీజ్. సో ఆ లాక్ చేయడానికి కావాల్సిన ఇచ్చే మనీని అడ్వాన్స్. అవును. సో అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది మీకు, అంటే ఇది 6 months వెయిట్ చేయాలన్నా, 1 year వెయిట్ చేయాలన్నా, 2 years వెయిట్ చేయాలన్నా. ఓకే. సో దానికి ప్రిపేర్ అయ్యే టోటల్ కాస్ట్ అది ఏదో ఒక less than 2%, less than 5% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది. సో దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం అవ్వదు. ఓకే. అంటే మీరు ఇంకా అడ్వాన్స్ ఇచ్చి సినిమా తీయని హీరోలు ఎవరైనా ఉన్నారు సార్ డైరెక్టర్లు కానీ? అంటే ఇండస్ట్రియల్ ఎకోసిస్టంలో గివ్ అడ్వాన్సెస్ మెనీ ప్లేసెస్. ఓకే. సో ప్రతి కంపెనీకు అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేసే దాన్ని బట్టి. ఓకే. సో అంటే ఇప్పుడు లార్జ్ మూవీస్ చేసే దాంట్లో ఇప్పుడు కరెంట్ యాక్టివ్ ఉన్నది మైత్రి, సితారా, మేము నంబర్ ఆఫ్ మూవీస్. ఓకే. తర్వాత పెద్ద బ్యానర్స్ ఉన్న వాళ్ళు నంబర్ చేయకపోవచ్చు కానీ పెద్దవే చేస్తుండొచ్చు. సో ప్రతి బ్యానర్ ఒక సెట్ ఆఫ్ హీరోస్, సెట్ ఆఫ్ డైరెక్టర్స్కి అయితే అడ్వాన్స్లు ఇచ్చే ఉంటారు. ఓకే. సో అలా వీ హ్యావ్ క్వైట్ ఎ ఫ్యూ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేది వన్ ఆఫ్ ద నేను ప్రారంభంలో అన్నట్టుగా చెప్పుకోదగ్గ స్థాయికి వచ్చేసింది ఒక రకంగా. ఇప్పుడు నుంచి మీరు దీన్ని నిలబెట్టుకొని ఎట్లా ప్రయాణం కొనసాగిస్తారనేది ఒక బిగ్ టాస్క్ మీకు. బట్ మీ వెర్సటైలిటీ అవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఒక సక్సెస్ పాతే. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఇప్పుడు అశ్విని దత్, దేవివర్ ప్రసాద్, ఇట్లా ఒక ఏజ్ ప్రొడ్యూసర్స్ కొందరు ఉండేవాళ్ళు, డైరెక్టర్లు కొందరు ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత అది కొంచెం తగ్గింది. ఎందుకంటే కొత్త కొత్త ప్లేయర్స్ వస్తున్నారు, కొద్ది రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్టాండర్డ్గా మళ్ళీ మీరు ఉండటం, మళ్ళీ ఇండస్ట్రీకి సంబంధించి ఆలోచన చేయటం, ఇండస్ట్రీ లోతుపాతులపై మాట్లాడటం, ఇలాంటి ప్రొడ్యూసర్ మరి ఈ మధ్యకాలంలో రాలేదు. ఇది ఎలా అంటే ఇంత ఓపెన్గా మాట్లాడడం కొన్ని ఇష్యూస్ మీద ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకేమనిపిస్తే అది మాట్లాడుతున్నాను. అంటే దానికి స్పెసిఫిక్గా ఒక స్ట్రాటజీ అనేం లేదు. సో నాకు ఒక 22-23లో ఐ స్టార్టెడ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ అనమాట. ఎందుకంటే నాకు మేము అనుకున్న మోడలు, మేము అనుకున్న ఎఫిషియన్సీస్ లేవు. దాని గురించి నేను కొంచెం డీప్గా ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, దానికి రూట్ కాజ్ ఏమి అన్నది, ఈ ఒక నెక్సెస్ ఉండడం అన్నది ఒక పెద్ద ప్రాబ్లమ్. ఒక 3 months బ్యాక్ దట్ వాజ్ ద రైట్, అంటే ఆపర్చునిటీ కేమ్ టు మీ. అంటే అది ఓకే. అంటే నేను నా నెక్సెస్ని ఫైట్ చేస్తున్నాను, బట్ ఐ డిడ్ంట్ డిస్కస్ ఇన్ పబ్లిక్. ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆ సిచ్యుయేషన్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక మీడియా దీనిలో ఒక స్టేట్మెంట్ చెప్పడం వల్ల కొంతమంది కాల్ చేసి నన్ను క్లారిఫికేషన్స్ అడగడము, అది లూప్ లైన్లో వెళ్ళిపోయింది. సో నన్ను అడిగితే ఐ విల్ నాట్ అంటే హెజిటేట్. అంటే ఇప్పుడు నాకు ఒక పెద్ద సినిమా ఉన్నా నేను సోషల్ మీడియాలో వాట్ పీపుల్ థింక్ అనేది ఓపెన్గా చెప్తాను. సో అలా అది ఎక్కువ ఓపెన్ అయింది అంతే. ఓకే. అదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మించి జీతాలు వస్తున్నాయి అన్నది మీరు చేసిన స్టేట్మెంట్. అది ఫ్యాక్ట్ అండి, విత్ డేటా ప్రూవ్ చేశాను. అంటే నేను విత్ నంబర్స్ పబ్లిష్ చేసినాను. ఓకే. అంటే ఒక 12 months ఆఫ్ పీరియడ్ డైలీ వేజెస్ ఇచ్చిన వాళ్ళకు నంబర్ ఆఫ్ పీపుల్ నా టోటల్ పే అవుట్ 60 crores ఉంది. ఓకే. బై పీపుల్ కౌంట్ చేసుకుంటే ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ దాన్ని
దరిదాపులో ఉంది ఆర్ లిటిల్ అబోవే ఉంది. ఓకే. అంటే ఒక యావరేజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్లో ₹1,00,00,000 జీతం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అవును. అలా ఇండస్ట్రీలో కూడా మీకు ఏటీఎల్, బీటీఎల్ అంటారు. అబోవ్ ద లైన్, బిలో ద లైన్. బిలో ది లైన్. ఓకే. అబోవ్ ద లైన్ ఆల్వేస్ మచ్ హైయర్ దాన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే. అదే బిగ్ క్రీమ్. మనం మాట్లాడుతుంది బిలో ద లైన్. బిలో ద లైన్లో కూడా ఒక యావరేజ్ తీసుకుంటే ఇట్స్ అబోవ్ ఏ సాఫ్ట్వేర్ ఇది. అవును. సో అది విత్ డేటాతో నేను పబ్లిష్ చేస్తాను. సో దాంట్లో క్లారిటీ 100% ఉంది. ఓకే. మీరు అన్నారు అంటే కొత్తగా డ్రైవర్లు, కార్మికులు తీసుకుందామని. అంటే అంటే సమ్వాట్ ఒక కొత్త ఇండస్ట్రీ ఏమైనా రావాలన్నా? ప్రతి కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళకి కావాల్సిన తయారు చేసుకుంటుంది. అవును. మార్కెట్లో ఒక డ్రైవర్ అంటే ఐఎమ్ నాట్ డౌన్ సైజింగ్ ఎనీబడి, అవునవును. ఎవరిని కించపరచాలని కాదు. ప్రతి ఆక్యుపేషన్కి ఒక రేట్ ఉంటుంది. ఓకే. హైదరాబాద్లో ఒక డ్రైవర్ని యాడ్ చేసుకోవాలంటే 18,000 నుంచి 50,000 ఇచ్చుకోవచ్చు. నాకు పర్సనల్ డ్రైవర్, నాకు చాలా క్రిటికల్ డ్రైవింగ్ కాకుండా నాకు వేరే అంటే నా డిఫరెంట్ మేనేజరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు నేను 50 కూడా ఇచ్చుకోవచ్చు. లేదు నాకు ఇన్ని అవర్స్ వచ్చి వెళ్ళిపోతే చాలంటే 18,000 ఇవ్వచ్చు. అవును. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మినిమం వేజ్ వచ్చి ₹12,700 తెలంగాణ స్టేట్లో ఉన్న వేజ్. ఓకే. నేను సినిమాలో హైర్ చేసుకుంటే కూడా నాకు ఆ రేంజ్లోనే ఉండాలి. ఇట్ కెనాట్ బి డిఫరెంట్ జస్ట్ బికాజ్ నేను ఐఎమ్ డ్రైవింగ్ ఫర్ సినిమా అంటే దాని రేట్ ఎక్కువ ఉండకూడదు. అవును. రేట్ ఎక్కువ ఉంది అంటే దెన్ దట్ ఈస్ అ ఫోర్స్డ్ డిమాండ్. ఫోర్స్డ్ డిమాండ్ ఎక్కడ ఉండకూడదు అన్నది. ఓకే. అని మీరు చెప్పిన థియరీ ఓకే, బాగానే ఉంది. కానీ ముందు నుంచి ఇండస్ట్రీ అనేసరికి యూనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. డ్రైవర్స్కి ఒక యూనియన్, మేకప్ మ్యాన్స్కి ఒక యూనియన్, లైట్స్ మ్యాన్ వీళ్ళందరూ ఒక యూనియన్, ఫైటర్స్ అసోసియేషను, డాన్సర్స్ అసోసియేషను, ఇట్లా వాళ్ళు ఒక కార్డ్స్ ఇవ్వటం, ఒక రేట్ ఫిక్స్ చేసుకోవటం, ఇవన్నీ ఒక ముందు నుంచి ఒక పద్ధతిగా వస్తున్నాయి కదా. కానీ ముందు నుంచి ఒక మాఫియా సిస్టమ్ ఉంటుంది ఎక్కడ పోయినా. ప్రతి ఊర్లో ఉంది. మీరు ఒక వెజిటబుల్ మార్కెట్లో వెళ్తే ఓకే, అక్కడ వెళ్ళి మీరు వెజిటబుల్ సేల్ చేయాలంటే అక్కడ ఒక హఫ్తా ఎవరికొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇవాళ లేదు. ఓకే. ముందు నుంచి ఉంది కాబట్టి అలానే ఉండాలా అంటే అది కరెక్ట్ కాదు. అంటే యూనియన్స్లో కూడా ఆ తత్వం ఉందా, మాఫియా? నేను 100% చెప్తున్నాను కదండి. వై ఏ పర్సన్ దట్ ఐఎమ్ హైరింగ్ ఓకే షుడ్ పే 6 to 8 lakhs ఫీ ఫర్ ఎ యూనియన్ టు బికమ్ ఎ మెంబర్. ఓకే. అవును, అంత పే చేస్తే వాళ్ళు కార్డ్ నేను ఇచ్చేదేమో ఆ కార్డ్ నాకు ఎందుకు కావాలా? అర్థమైంది. అదే రెగ్యులేటరీ బాడీ. అవును, మీరు అన్నట్టుగా మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ చేయాలంటే దానికి ఒక ప్రొఫెషనల్ ఆక్యుపెన్సీ అని అంటే ఒక ఇది ఉంది. అంటే అది లీగలా లేకుంటే ఏమని చెప్తారు తెలియదు. బట్ అవును, దేర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ ఆక్యుపెన్సీ. ఒక డాక్టర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, లాయర్ ఉంటే దానికి వెల్ డిఫైన్డ్ సిస్టమ్ ఉంది. అవును, సర్టిఫికేషన్ ఉండాలా. దెన్ దే షుడ్ బి లాయర్ అంటే నువ్వు బెంచ్ అంటే బార్ కౌన్సిల్ మెంబర్ ఉండాలా. దెన్ యూ క్యాన్ ప్రాక్టీస్ అని ఒక సిస్టమ్ డిఫైన్ అయింది. అవును, ఆ సిస్టంలో ఎక్కడ కూడా ఎక్స్ట్రాక్షన్ ఉండదు. ఒక లాయర్ మంత్లీ ఎర్నింగ్ అన్నా బార్ కౌన్సిల్ మెంబర్షిప్ విల్ బి చీపర్. ఓకే. ఇక్కడ 3 years ఎర్నింగ్స్ తీసుకెళ్ళి కడితే కానీ మెంబర్షిప్ రాదు. దెన్ ఇట్స్ కంప్లీట్ మాల్ ప్రాక్టీస్. ఓకే. సో దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు గవర్న్ అండ్ క్రియేట్ అంటే ఈ సిస్టమ్ తీసుకెళ్తారు. ఈ సిస్టమ్ని మరి బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు కదా మీరు? నేను బ్రేక్ చేశాను అనుకోవడం కాదు. ఓకే. నేను ఈ సిస్టమ్కి అలైన్ అవ్వను. కానీ ఇండస్ట్రీలో ఇంకా అది కంటిన్యూటీలో ఉంది కదా. నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడలే. ఓకే, ఇండివిజువల్ యాజ్ అ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విల్ నాట్ అలైన్. సో ఐ వెంట్ అంటే ఐ విల్ హైర్ ద మెంబర్స్ ఆఫ్ ద యూనియన్. నేను అర్థమైంది. స్కిల్ ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళని హైర్ చేస్తాను. బట్ యూనియన్ ద్వారా హైర్ చేయను. రైట్. ఓకే. స్కిల్ ఎక్కడ యూనియన్ సంబంధం లేదు. ఐ ఫాట్ ఇన్ ద కోర్ట్. ఓకే. ఐ వే సెటిల్మెంట్ విత్ ద ఫెడరేషన్ సేయింగ్ ఐ కెన్ హైర్ హూ ఎవర్ ఐ వాంట్. ఓకే. ఒకేలా యూనియన్ మెంబర్ని తీసుకుంటే ఆ యూనియన్ వేజ్ ఇవ్వాలా. ఓకే, అది ఇస్తాను. నేను వేజ్ గురించి ఫైట్ చేయట్లేదు. అవును. త్వరలో ఛాంబర్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కదా, ఇన్వాల్వ్ అవుతున్నారా విష్ణుప్రసాద్ గారు? అంటే ఇన్వాల్వ్ అంటే పోటీ చేయటం కానీ? లేదండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకుంటే ఇలాంటి డిఫైన్ చేయడానికి ఇంకా స్కోప్ ఉంటుంది కదా. ఛాంబర్ ఈజ్ టు
సోషలైజ్ ఓకే. అండ్ షేర్ నాలెడ్జ్ అండ్ బ్రింగ్ అని ఏమంటారు మీకు కొన్ని వెల్ఫేర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు వెల్ఫేర్ బెనిఫిట్ అని కాదు, జనరల్గా అందరు ప్రొడ్యూసర్స్కి ఒక వెల్ఫేర్ ఉండాలా అని. అలా యూనియన్స్ కూడా వెల్ఫేర్ రన్ చేయడం వేరు. వెల్ఫేర్ రన్ చేయడానికి 8 lakhs మెంబర్షిప్ అక్కర్లేదు. ఓకే. వెల్ఫేర్ రన్ చేయడానికి ఇయర్కి ఒక 5,000 రూపీస్ స్పెండ్ చేయగలిగితే ఆ వెల్ఫేర్స్ డిఫరెంట్ పాలసీస్ ద్వారా రాగలదు. ఓకే. సో 5,000 రూపీస్ని కలెక్ట్ చేయడం ఈజ్ మచ్ ఈజీ. అవును. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఒకవేళ యూనియన్ వీ కెన్ సెండ్ ఎనీబడి, ఓకే, బట్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. అంటే ఒక 5,000 రావాలంటే ఒక వర్కర్ యావరేజ్గా 100 days పనిచేస్తే ప్రొడ్యూసర్ పే 50 రూపీస్ మోర్ ఫర్ ద యూనియన్ సో దట్ దే కెన్ గెట్ ఎ వెల్ఫేర్ అన్నారు అనుకోండి, ఓకే, అది చాలా రీజనబుల్. బట్ నాకు 8 lakhs ఇచ్చిన మెంబర్ని నువ్వు తీసుకోవాలా, అవును, సో రెగ్యులర్ అదర్ స్కిల్డ్ పీపుల్ని నేను బ్లాక్ చేస్తాను అంటే అది తప్పు. ఓకే. సార్ ఇప్పుడు హీరోలు కూడా ఈ ఏరియాలు తీసుకోవటం, షేరింగ్ అని ఎలాంటి చర్చ వస్తుంది కదా సార్, ఏంటి సార్ అది? చాలా హెల్తీ ప్రాక్టీస్ అండి అది. అవునా? అంటే ప్రొడ్యూసర్కి అది హ్యాపీ అన్న, మీరు హ్యాపీ? అప్ ఫ్రంట్ రెమ్యునరేషన్ కన్నా అది బెటర్ కదండి. ఓకే. దే ఆర్ కమింగ్ ఆన్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఒక నైజాం హక్కులు ఒక హీరో తీసుకున్నాడు అనుకోండి సార్, కానీ నైజాం నుంచి వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కంటే, ఒకవేళ సూపర్ హిట్ అయితే సినిమా. అంటే అది డీటెయిల్ ఎకనామిక్స్ అండి, Okay. బేసిక్గా చెప్తాను మీకు. నైజాం ఈజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ది వర్స్ట్ కేసులో 60% ఇస్ యువర్ థియేటర్ రెవెన్యూస్ అండి. ఎస్ సార్. ఓకే. 40% నాన్ థియేటర్ అనుకుందాం, ఆర్ 70% అనుకుందాము. దానిలో 20% ఈజ్ నైజాం, ఓకే, ఆర్ 30% ఈజ్ నైజాం, అంటే 25% అనుకుంటాం. అంటే యూఆర్ ఎసెన్షియలీ పేయింగ్ 25% ఆఫ్ 70. ఓకే. అంటే ఇట్స్ లెస్ దెన్ ఓకే, less than 20, around 17-18% of the నిర్మాతలకి film revenue is going to the actor. నిర్మాతలకి అడ్వాంటేజ్, which is very very fair. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో బ్రో పిక్చర్ మీరు మీ సంస్థ నుంచి వచ్చింది, తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు కూడా మీరు కొంత దాన్ని సెట్ చేశారు, ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం, కొంత ఆ ఇనిషియేటివ్స్? అంటే నాకు ఐ హావ్ ఎ లాంగ్ జర్నీ విత్ కళ్యాణ్ గారు. ఓకే. సో అవుట్ సైడ్ ద ఫిలిమ్స్. ఓ, అవుట్ సైడ్ ద ఫిలిమ్స్. మై జర్నీ స్టార్టెడ్ అవుట్ సైడ్ ద ఫిలిమ్స్. గ్రేట్ సార్. సో ఐ వాస్ ఫార్చునేట్, ఈ గేమ్ మీ ద డేట్స్. ఓకే. వి డిడ్ ద ఫిలిం బ్రో అండ్ ఐ వాంట్ టు డూ మోర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. భవిష్యత్తులో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్, నేను చేయాలనుకుంటున్నాను. మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే. ఆయన టైం ఇస్తే విల్ డూ. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా, కనీసం మీ 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 కోరికని ఆయన ముందు ఏమైనా ఇప్పుడు అన్నారా ఇలాగ నేను లాంచ్ చేయాలని? స్పెసిఫిక్గా ఏం మాట్లాడలేదు. అంటే డెఫినెట్గా ఓకే, ఇఫ్ ఐ డూ ఎ గుడ్ వర్క్ ఇన్ ఫిలిమ్స్ అవును, ఐ విల్ బ్రింగ్ దట్ కన్సిడరేషన్. మీరు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరు అడిగితే ఆయన కాదనకపోవచ్చు, అంటే నా ఒపీనియన్. అంటే అలా అడగడం కరెక్ట్ కాదండి. ఓకే, ఒకవేళ ఆయన కాదంటారు లేదా అన్నది సెకండ్. అఖిరానందంతో సినిమాకి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎలాంటి జానర్లో తీసుకెళ్లాలని మీ పర్స్పెక్టివ్? డిపెండ్స్ ఆన్ అఖిరాన్. ఆయన అఖిరాతో కూడా మాట్లాడాలి కదా. సో దేర్ ఇస్ లాట్స్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక స్టైలు, ఆయన ఒక మోడల్, ఆ మోడల్లో వస్తున్న అఖిరాతో సినిమా అంటే మీరు మీరు మీ ఆలోచన? అంటే నేను నా పర్సనల్గా, అంటే నా చాయిస్గా, ప్లీజ్ సార్, ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ అ పాన్ వరల్డ్ సబ్జెక్ట్. ఓకే. సో ఆ టైంకి ఐ గెస్ అంటే సూన్ ఐ విల్ బి లాంచింగ్ వన్ పాన్ వరల్డ్ మూవీ అండి. ఓకే. సో ఇఫ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ దేర్ ఐ విల్ హ్యావ్ ఎ బెటర్ ఛాన్సెస్ అనుకుంటా. గ్రేట్ సార్. ఓకే. త్వరలో ఇంకోటి లాంచ్ చేయబోతున్నారు పాన్ వరల్డ్ మూవీ ఒకటి. అంటే వీ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే. దట్స్ అవర్ 50th మూవీ. గ్రేట్. బట్ వి డిడ్ంట్ అనౌన్స్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో అది ఇంకో 1 monthలో విల్ అనౌన్స్. అంటే హీరో ఎవరు సార్? ఇట్స్ నాట్ ఎ హీరో బేస్డ్, ఇట్స్ ఎ థీమ్ బేస్డ్. ఓకే సార్. ఇప్పుడు రాజాసాబ్ రిలీజ్ కాకముందే రాజాసాబ్ 2 మీరు అనౌన్స్ చేసేసారు. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నా పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నా, యాక్చువల్గా బాహుబలికి ముందు ప్రభాస్ పేరు, బాహుబలి తర్వాత ఆయన చూసే విధానం మా అందరికీ మారిపోయింది, దృక్కోణం మారిపోయింది. ఆయన ఒక ఆజానుభావుడు, ఒక శక్తి, ఒక హీరో అంటే ఒక లో యాంగిల్ షాట్లో పిల్లలు కూడా ఆ విధంగా ప్రభాస్ని చూసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ చాలా రోజులకి ఆయన ఒక కామెడీ జానర్ చేస్తున్నారు, హర్రర్ అండ్ కామెడీ జానర్. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవుతారా, లేదంటే కొంత ఆందోళన ఏమైనా ఉందా మీకు? అంటే మీకు రాజాసాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కేల్ మూవీ. ఓకే. మీకు స్కేల్ ఎక్కడ తగ్గదు సార్. అవును. వాటితో పాటు యూ కెన్ ఆల్సో సీ ద ఓల్డ్ ప్రభాస్ వేర్ డాన్స్ కానీ, తర్వాత బట్ మీకు ద స్కేల్ ఆఫ్ ఫైట్స్ కానీ, స్కేల్ ఆఫ్ యాక్షన్,
స్కేల్ ఆఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా ఉంటుంది. ఓకే. సో వీ వాంట్ టు రన్ ఎ క్యాంపెయిన్. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ హారర్ ఫ్యాంటసీ. ఓకే. ఓకే. అది హర్రర్ ఫ్యాంటసీ. Hmm. ఓకే. మీకు ఒక టిపికల్ హారర్ కామెడీ టైప్ ఆఫ్ కామెడీ ఉండదు. అవును. అవునా సార్? ఓకే. అంటే సంథింగ్ డిఫరెంట్‌గా మనం ఫీల్ అవుతాం. ఓకే. విజువల్ డార్లింగ్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ బిగ్. ఓకే. గ్రేట్ మీరు సార్. ఆల్రెడీ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ ట్రైలర్, యెస్ సార్. యెస్ సార్. ట్రైలర్ 1 టీజర్. మాకు చూస్తే ఒక ఫీల్ అయితే కలిగింది. దానికి మించిన ఇది సినిమాలో ఉంటుంది. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరోతో ఒక ప్రాజెక్టు, ఇక ఆయన డేట్స్ అన్నీ లక్కీగా అన్నీ సెట్ అయ్యాయి. మీరు చేయాలనుకుంటే చాలా పెద్ద స్టార్ డైరెక్టర్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. మారుతి గారిని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మారుతి గారి వల్ల ఈ మూవీ వి గాట్ ఇన్. సో ఓకే సార్. ఓహో! అంటే ఆల్రెడీ మారుతి గారు, ప్రభాస్ గారు దాదాపు ఫిక్స్ సెట్ అయ్యారు. అయిన ప్రాజెక్ట్ వి టుక్ ఓవర్. ఓకే. గ్రేట్. ఇంకేమి విశేషాలు ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే చాలా అవైటెడ్గా ఉన్నారు ఈ ట్రైల్స్ చూసిన తర్వాత. ఇవాళ రాజా జస్ట్ సాబ్కి సంబంధించి. రిలీజ్డ్ ఎ ప్రమో ఆఫ్ ఎ సాంగ్. ఓకే. అంటే ఆర్ ఇంకో 1 అవర్లో వస్తుంది. మ్మ్. దెన్ సాంగ్ విల్ కమ్ ఆన్ మీ టెలికాస్ట్ టైంకి పబ్లిక్ అది. సో ఓకే. 17th వస్తుందండి సాంగ్. 17th. ఓకే. దెన్ ఇట్ ఫాలోస్ విత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద మంత్. ఓకే. సంక్రాంతి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అయితే విశ్వప్రసాద్ గారు. యుద్ధం ఏం లేదండి. వి హ్యావ్ అవర్ స్పేస్. ఓకే. అంటే Every other మీ movie మా has its పరిభాషలో space. ఏమంటే బాక్స్ ఆఫీస్ ఫైట్ అని అంటాము. లేదండి, సంక్రాంతి విల్ బి బిగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్. అవును. సో అవును. ఎవ్రీ వన్ విల్ డూ వెల్. అవును. ప్రతి ఒక్కరు 2 నుంచి 3 అది ఒక సినిమా చూడడం అనేది ఒక రిథమ్ అండి. అంతే సార్. ఇఫ్ యూ రిలీజ్ మల్టిపుల్ గుడ్ ఫిలిమ్స్, పీపుల్ విల్ వాచ్ ఆల్. మ్మ్. అవును. కంటిన్యూస్గా మీకు ఈ మూవీస్ రాలేదనుకోండి, మీ సిస్టమ్ నుంచి అవును. ఆ మూవీని రెగ్యులర్గా చూడడం అనేది వెళ్ళిపోతుంది. అంతే. కరెక్ట్. సంక్రాంతి ఇస్ అ సీజన్ వేర్ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ అబ్సల్యూట్లీ. మల్టిపుల్ మూవీస్ బికాస్ ఆల్ గుడ్ మూవీస్ విల్ కమ్. యూర్ రైట్ సార్. అంటే ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో వచ్చి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారు కరెక్ట్. ఆ 3-4 రోజులు. అదైతే కొంత ఇప్పటికీ ఉంది గ్రామాల్లో కానీ మీకు ప్రాంతాల్లో ఉంది. మీకు అమెరికాకి వెళ్తే క్రిస్మస్లో ఉంటుంది అలాంటి సీజన్. ఎస్ సార్. అవును. నార్త్లో వెళ్తే దివాళీకి ఉంటుంది. అవును సార్. మన మనకి తమిళనాడు సంక్రాంతికి అవంతా ఉంటుంది. దివాళీకి వాళ్ళు చూస్తారు. అదొక సీజన్ అంతే. అవును. సో ఫైట్లా అనుకోం కానీ అవును. ఎవ్రీ వన్ షుడ్ విన్. ఎస్. మంచిదే సార్. ఇప్పుడు అలా కోరుకోవటం అనేది నేను ఇందాక మీకు ప్రారంభం నుంచి మీలో నాకు నచ్చిన ఒక కామన్ క్యారెక్టర్ అనండి, కామన్ మీ యొక్క వర్చ్యూ అనండి, ఒక పాజిటివ్నెస్. ఎందుకంటే మీరు హరిహర వీరమల్లు విషయంలో ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఇప్పుడు మైత్రి డిస్ట్రిబ్యూషన్ మిగతా ప్రొడ్యూసర్లు ఉన్నా అది వేరే ఆ ఒక ఆర్గనైజేషన్కి సంబంధించింది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు సంక్రాంతికి అన్ని సినిమాలు రావాలి, బెస్ట్గా వెళ్ళాలనేది. అదే అంటారు కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ హనుమాన్ మాల వేసుకున్నారు అంటే మనం మంచి తెలిస్తే భగవంతుడు అంతా మనకు మంచిగా చేస్తాడు అనేది అది బలంగా మీ విషయంలో కనిపిస్తుంది అని. మరి మీరేమంటారు? అంటే స్పెసిఫిక్గా నాకు క్వశ్చన్ చెప్తాను నేను. సో గ్రేట్ సార్. రియల్లీ గ్రేట్. అందరికి మంచి జరగాలనే గ్రేట్ సార్. ఆల్వేస్ అనుకోవాలి. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఈ మొగ్లీ సినిమాకి 99 రూపీస్ టికెట్ పెట్టడం అనేది కొంత టాపిక్ అయింది ఇండస్ట్రీలో, ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. గ్రేట్గా పెట్టారు, రీజనబుల్గా అందరూ వాచ్ చేసేటట్టుగా అని. అంటే కొంచెం బెస్ట్ ప్రైస్ ఇస్తే చూస్తారు అన్నది ఒకటి. 2 గుడ్ సిగ్నల్ పోయింది. ఇది ఏంటి, ఇది బిగినింగ్ అనుకోవాలా? అంటే నేను చాలామంది థియేటర్ ఓనర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే చెప్తుంటాను. సో థియేటర్కి జనం రావడం లేదన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు రీటైల్ స్టోర్స్ వాళ్ళ స్టోర్కి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే దే విల్ డూ సంథింగ్ డిఫరెంట్ ఆఫర్స్. సో అలా దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఐ థింక్ మెనీ పీపుల్ షుడ్ ప్రాక్టీస్. ఓకే. సో టికెటే కాకుండా మేబీ షుడ్ గివ్ ఎ కాంబో ఆఫర్ ఫర్ ఎ రీజనబుల్ ప్రైస్. ఎస్ సార్. అవును. దట్ ఇస్ ఎసెన్షియల్. అంటే మనం అవును ఒక ఆడియన్కు సినిమాని అలవాటు చేయాలి, ఎక్కువ ఎంగేజ్ చేయటం, మళ్ళీ ఎంగేజ్ చేయాలి. కరెక్ట్. మళ్ళీ ఆడియన్స్ని తిరిగి రప్పించాలి. ఎలాగో నాన్ థియేటర్కల్ తగ్గిపోతుంది కాబట్టి అవును మనం వేరే మార్గాలు మనకు వెతుక్కోవాలి. ఒక ఆడియన్కి మనకు ఒక అట్రాక్షన్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు మీకు ఐబొమ్మ రాబిన్ హుడ్ అనేది ఉండదు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ 2026 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఏం రాబోతున్నాయి ప్రాజెక్ట్స్, ఏం ఉండబోతున్నాయి? సో మాకు రాజాసాబ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే. దెన్ మేలో G2 అని చెప్పి గూఢచారి 2 ఉంటుంది. ఓకే. దెన్ ఒక లార్జ్ అంటే బేస్ కన్నడ బట్ ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ. ఓకే. అదొకటి ఉంటుంది. ఓకే.
దెన్ అట్లీస్ట్ అనదర్ 1 or 2 మూవీస్ రిలీజ్ అవుతుంది. బట్ మేకింగ్లో నెక్స్ట్ ఇయర్ కొంచెం మేము హిందీలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఓ గ్రేట్ సార్. ఓకే. సో హిందీలో టైగర్ ష్రాఫ్తో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. ఓహో. మిరాయి 2, జాంబిరెడ్డి 2 ఇవి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దెన్ దిస్ ఫ్యూ అదర్స్ ఇన్ డిస్కషన్, బట్ చూడాలి ఏమవుతుంది. రైట్. విశ్వప్రసాద్ గరివిడి గారు లక్ష్మి అని ఒక సినిమా వస్తుంది సార్. సార్ ఇంకోటి సార్. గరివిడి లక్ష్మి అని అవును సార్. ఒక ఓకే. ఓహో, అది కూడా రిలీజ్ అవుతుంది. అది సమ్మర్ టైంకి వచ్చేస్తుంది. గ్రేట్ సార్. ఓకే. ఓకే. చాలా హ్యాపీగా ఉంది సార్ విశ్వప్రసాద్ గారు. ఒక ప్రొడ్యూసర్తో సినిమా వ్యక్తితో మాట్లాడినట్టుగా అనిపించలేదు నాకు. చాలా కూల్గా మీరు అన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పారు. పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, మేము దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చాలా పోసకొచ్చినట్టుగా వివరించారు సార్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇంటర్వ్యూ సార్. డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఒక కొత్త జానర్లోకి సక్సెస్లు చూస్తున్నారు. ఎందుకంటే మనం జీవిత ప్రయాణంలో సక్సెస్ ఫెయిల్యూర్ అదే అంటున్నారు. ఒక 4-5 సినిమాలు చాలా ఇబ్బంది పెట్టాయి కదా మీకు గత సంవత్సరం. కానీ మీరు నమ్ముతున్న మార్గం, మీరు నమ్ముతున్న భక్తి మార్గం, మీరు నమ్ముతున్న అందరికీ మంచి చేయాలి అంటే అంటారు కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది మిమ్మల్ని చూస్తే ఆ టైటిల్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంత మంచి జరగాలని టెంటివ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. రైట్. ఇది మనం చూసాం. ప్రముఖ నిర్మాత అనే కంటే 360 డిగ్రీ కోణంలో ఒక పరిపూర్ణ వ్యక్తి అని అనొచ్చు విశ్వప్రసాద్ గారిని. కష్టం చూశారు, నష్టం చూశారు, లాభం చూశారు. నేను ఏదో సాధించానని పొంగిపోను, ఏదో అపజయం ఎదురైందని కుంగిపోను అన్న ఒక ధోరణిని ఆయన అలవర్చుకున్నారు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలన్న తత్వంతో వెళ్తున్న ఏసు ప్రొడ్యూసర్ ఆయన. ఏదైనా కొండ బద్దకు కొట్టినట్టు మాట్లాడటం, ఇండస్ట్రీలో లోతుపాతులపై కూడా తన ఒపీనియన్ని ఎవరేమనుకుంటారు కదా, నా ఒపీనియన్ ఇదని ఓపెన్గా చెప్పే తత్వం అనేది ఇండస్ట్రీలో దాదాపు ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎంతసేపు అందరితో మంచిగా ఉండాలి, రేపొద్దున ఏ ప్రాజెక్టు ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతారో అన్న ఒక పర్స్పెక్టివ్లో నడుస్తుంది. కానీ ఈ విషయంలో తను నమ్మిన సిద్ధాంతానికి, తన నమ్మిన సూత్రానికి, వ్యాపార సూత్రానికి కట్టుబడి వెళ్తున్న విశ్వప్రసాద్ గారితో ఇది 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.